పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గారితో ఉన్నాము. బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి సర్పంచ్ జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో 17% సీట్లు కేటాయించడం ఏ విధంగా చూస్తారు? మరి అటు బీసీ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మేము పార్టీ పరంగా అవకాశాలు రాజ్యాంగబద్ధంగా అమలు కాలేదు కాబట్టి మేము పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయించినాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు, బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేసే పార్టీ. దీన్ని పెద్ద లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. బీసీలకు గొంతు కోసి బీసీల అవకాశాలు రాకుండా అడ్డుకున్నటువంటి బీజేపీ పైన బీసీ సంఘాలు యుద్ధం చేయాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. బీసీ సంఘాలు ఏదైతే 42% యొక్క ఆకాంక్షని, గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తూ ఉంది. నేను కాక మొన్న గాంధీ భవన్ ముందు ధర్నా చేస్తే కూడా మేము వారి యొక్క ఆకాంక్షను గౌరవించింది. మీరందరూ కూడా బీసీలకు బంద్ ప్రకటిస్తే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చి ఇవాళ మీ అందరికి మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి తెలంగాణలో బడుగు బలైన వర్గాల ఆకాంక్షను కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసేది గాంధీ భవన్. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలు ఆడి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైలేజ్ వస్తుందో, బీసీలు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారో ఆలోచన చేసి, కుట్ర చేసి ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా మేము పార్టీ పరంగా బీసీలకు పెద్దపీట వేసి ఆత్మవిశ్వాసాన్ని నింపుతాం. నిన్నగాక మొన్న డీసీసీ నియామకాల్లో కూడా బీసీలకు ఒక పెద్దపీట వేసినాం. ఇంకా రానున్న రోజుల్లో కూడా మంచి అవకాశాలు ఇచ్చి కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి ప్రభుత్వ పదవుల్లో కావచ్చు, పార్టీ పదవుల్లో కావచ్చు, మరిన్ని అవకాశాలు బీసీలకు పెంచేలాగా పార్టీ ప్రయత్నం చేస్తుంటుంది ఎప్పుడు కూడా. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేతకు కేటాయించడం పైన మంత్రి అటు ఏఐసీసీకి, ఇటు ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఇప్పుడు అలాంటి నిర్ణయం పైన పార్టీ కూడా పరిశీలిస్తుంది. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చినటువంటి ఆయన ఒక వ్యక్తిగతమైన అంశం, అది పార్టీ అంశంలాగా మనం పరిగణించవలసిన అవసరం లేదు. ఆల్రెడీ ఏఐసీసీ 33 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులు ప్రకటించింది. దాన్ని పార్టీ ఎప్పుడు కూడా గౌరవిస్తుంది. కాబట్టి ఆయన ప్రకటించినటువంటి అంశం వ్యక్తిగత అంశం. థ్యాంక్ యూ. ఈ పార్టీ జెండా దిమ్మేల వైఖరి పట్ల కవిత వైఖరిని ఎట్లా చూస్తారు? దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కవిత లాంటి వాళ్ళు అనడం చాలా సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఇవాళ మీ అయ్య ముఖ్యమంత్రి కాగలిగాడు, ఇవాళ లక్షల కోట్లు సంపాదించుకోగలిగారు. కాబట్టి అన్నం పెట్టిన పార్టీకి ఇవాళ సున్నం పెట్టే విధంగా మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గుర్తించే పార్టీ, సామాజిక న్యాయాన్ని గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కవిత వాక్యాలను తెలంగాణ ప్రజలు విశ్వసించారు. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలకు మరి ఎలా సన్నద్ధం అవుతుంది పార్టీ? మీరైనా ఇవాళ 24 నెలల సంక్షేమం, ప్రజాపాలన, ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. సంక్షేమ పథకాలు పేద మధ్యతరగతి ప్రజల లబ్ధిదారులకు దగ్గరలో చేరువలో ఉన్నాయి. ఇవాళ సన్నబియ్యం కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవాళ ఉచిత బస్సు కావచ్చు, ఇవాళ ఉచిత గ్యాస్ కావచ్చు, 500 సిలిండర్ గ్యాస్ కావచ్చు, ఇంకా 1, 2 కాదు అనేక ఉన్నటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజల్ని ఇవాళ దగ్గరకు చేరేలా, కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గర చేరేలా వాళ్ళ హృదయాల్లో కాంగ్రెస్ జెండాను నింపుకున్నారు. కాబట్టి రేపు డిసెంబర్ 11న తొలి విడతలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు. దాదాపు 12,760 గ్రామ పంచాయతీ సర్పంచుల్లో దాదాపు 10,000 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. దీన్ని ఎవరు కూడా ఆపలేరని మేము కోరుతా ఉన్నాం. మరో ఉప ఎన్నిక రాబోతుంది అని వార్తలు వస్తున్నాయి. ఖైరతాబాద్ ఉప ఎన్నిక మరి వస్తుందంటారా? వస్తే ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఒకవైపు సుప్రీంకోర్టు స్పీకర్ గారికి ఒక నిర్ణయం ఇచ్చింది. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఒకవేళ రానున్న దశలో వచ్చినా కూడా పార్టీ ఎప్పుడు కూడా వెనుకపోదు. ఖచ్చితంగా మళ్ళీ అక్కడ మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్కి ఎదురే లేదు. కాంగ్రెస్ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ ఎజెండా కావచ్చు, కాంగ్రెస్ సామాజిక న్యాయం చేస్తున్న అమలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు మాతోనే ఉంటారు. అభివృద్ధికి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తారనేది మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ ఒక దేశానికి ఒక ఆదర్శం లాగా, దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పరిణామాలుగా మేము భావిస్తూ ఉన్నాం.